నమస్తే, వెల్కమ్ టు తక్ష మీడియా. జనవరి మాసానికి సంబంధించి 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. వృషభ రాశి వాళ్ళకి జనవరి 2026 సంవత్సరంలో ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వాళ్ళు కనుక గమనించుకుంటే 9వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయండి. 9వ స్థానంలో కొన్ని గ్రహాలు ఉంటే మంచిది, కొన్ని గ్రహాలు ఉంటే అంత మంచిగా ఉండదు. అదేంటో డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంట ఇందులో ఉంటాయి. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వావి ఊ వే ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఈ వృషభ రాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఫస్ట్ ఇందులో మనకి జనవరి 13, 14వ తారీఖున శుక్రుడు, సూర్యుడు మారుతూ ఉన్నారండి. ఎప్పుడైతే మారటంతో మనకి మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాత 16వ తారీఖు, 17వ తారీఖు కూడా కుజుడు, బుధుడు మారుతూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మనకి సంక్రాంతి పండుగ టైంలో 4 గ్రహాలు మారుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ పండగ ముందు ఒక రకంగా, పండగ తర్వాత చాలా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ చేంజెస్లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో ద్వేషపూరితమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల విఘ్నాలు, ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుని వల్ల వీళ్ళకి విశేషంగా లక్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం కనుక న్యూమరికల్లో క్వాంటిఫై చేసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే 50-50గా ఉంటుంది. చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం కలిపితే ఓవరాల్గా కొంచెం ఒక తటస్థంగా, సాదాగా, సామాన్యంగా ఉండే మంతని మీరు గమనించుకోవాలి. సూర్యుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి 3వ స్థానంలో దృష్టితో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తారని చెప్పుకోవాలి. ఏమని చెప్తారు? సూర్యుడు ఎప్పుడైతే 9వ స్థానానికి వెళ్ళారో నిందాపరాధ కలహం, నిర్దోషచ్చ ధనక్షయ, పుణ్యలాభార్థచ్చ నాశన విచారో నవమే రవి భవేత్ అంటారు. 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది? మీరు మంచి ఉద్దేశంతో పనులు చేసినా వేరే వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మీది ఎలాంటి తప్పు లేకపోయినా కానీ మీ మీద నింద మోపి మిమ్మల్ని అవమానించే విధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు బిహేవ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఓవరాల్గా సూర్యుడు 3వ స్థానంలో చూడటం వల్ల శత్రువులపైన మీది పై చేయిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని అయితే ఇబ్బందులకు పెట్టాలనుకుంటారు కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు ఓడించలేరు. మీదే ఫైనల్గా అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కుజుడు కూడాను సూర్యుడితో పాటు 9వ ఇంట్లో మారుతూ ఉన్నారండి. ఈ యొక్క మార్పు కుజుడు 9వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతుంది. ఏమవుతుందంటే ధనశూన్యం, శోషణం, దేహపీడనం అంటారు. అంటే ఈ టైంలో ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు. శోషణం, బాగా టైర్డ్నెస్గా ఉంటుంది. దేహపీడనం, ఫిజికల్గా మీకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ శరీరమే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.